అంబటి రాంబాబు నోటి దురద గురించి రాష్ట్ర ప్రజలందరికీ చాలా బాగా తెలుసు. అడ్డమైన వాగుడు వాగటం ఆయనకు బాగా తెలిసిన విద్య. ఆయనలోని ఒక శృంగార పురుషుడు, ఒక నటుడు, డాన్సర్ ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి అంబటి రాంబాబు శనివారం నాడు అకారణంగా చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషించి లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నాడు. అంబటి బూతు మాటలకు తెలుగుదేశం క్యాడర్ రగిలిపోతుంది. అసలు అంబటి ఇలా మాట్లాడటం వెనక పెద్ద కథే ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అంబటి యాక్షన్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తిరుమల లడ్డూని కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ లడ్డూ కల్తీ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి వేసిన ఎత్తుగడే ఈ వాగుడని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం నాడు తిరుపతిలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ప్రాయచిత్త హోమం అని భూమన కరుణాకర్ రెడ్డి ఒక యాగం చేశాడు. చేసుకున్నాడు. అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టాడు. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను రాక్షసుల రూపంలో పెట్టడంతో వివాదాస్పదమై పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అయినా అంబటికి బుద్ధి జ్ఞానం ఉందా? తాడేపల్లి ప్యాలెస్లో ఏం మాట్లాడమంటే అది మాట్లాడేటేనా? ఈ వయసులో జైలు జీవితం అంబటికి అవసరమా? ఒకవేళ పోలీసులు తాట తీస్తే తట్టుకునే వయసా అంబటిది? ఇప్పటికైనా మారు అంబటి, లేకపోతే పోలీసులు నీ బెండి తీయటం అయితే గ్యారంటీ బాసు.